హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనం కొత్త టాపిక్ నేర్చుకుందాము. ఏంటంటే జ్ఞానేంద్రియ ప్రక్రియ, సెన్సారీ ప్రాసెస్. ఓకే, సెన్సారీ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, సెన్సారీ ప్రాసెస్ ద్వారా మనము ఏ రకమైన విషయాలను మనం గ్రహిస్తాము, వాటిని ఏ విధంగా గ్రహిస్తాము అనే అంశాల గురించి మనం ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. ఓకే, వ్యక్తి యొక్క ప్రవర్తనను మనం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, వ్యక్తి యొక్క ప్రవర్తనను తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆ ప్రవర్తనకు కారణమైన ఆధారమైన శారీరకపరమైన నిర్మాణాల గురించిన అవగాహన అనేది కూడా మనం కలిగి ఉండాలి. అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనకు కారణమైన అంశాలు ఏమేమి ఉంటాయి, వాటికి ఆధారమైన శారీరకపరమైన నిర్మాణాలు ఏంటి, వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. అవునా? అదేవిధంగా వ్యక్తి తన పరిసరాలలో వివిధ రకాలైన ఉద్దీపనలను అతడు గ్రహించడం అనేది జరుగుతుంది. వివిధ రకాలైన ఉద్దీపనలను అతడు పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ ఉద్దీపనలు అనేవి అన్నీ కూడా వేటి ద్వారా అతడు గ్రహిస్తాడు అంటే జ్ఞానేంద్రియాల ద్వారానే అతడు గ్రహించడం అనేది జరుగుతుంది. సెన్సార్ గన్స్ ద్వారానే వాటిని గ్రహించడం అనేది జరుగుతుంది. సెన్సార్ గన్స్ అనేటివి కనుక సరిగ్గా పనిచేయలేకపోతే అతడు ఉద్దీపనలు సరిగ్గా గ్రహించలేడు, వాటికి అనుకూలంగా ప్రతిస్పందన అనేది కూడా వ్యక్తం చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి వాటికి అనుగుణంగా అతడు ఏదైతే ఉద్దీపనను గ్రహిస్తాడో వాటికి అనుగుణమైన ఉద్దీపనను ఎంపిక చేసుకొని వాటికి ప్రతిస్పందించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రతిస్పందించడానికి ఏమి ఉపయోగపడతాయి, మరి జ్ఞానేంద్రియాలు అవసరం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఉద్దీపనలకు అనుగుణంగా ప్రతిస్పందించాలి అనుకున్నట్లయితే వాటికి జ్ఞానేంద్రియాల యొక్క అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు ఏ విధంగా పనిచేస్తాయి, సమాచారాన్ని ఏ విధంగా గ్రహిస్తాయి, సమాచారం అనేది ఏ విధంగా సమాచారానికి అనుగుణంగా ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అనే అంశాల గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరగాలి. ఓకే, వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది జ్ఞానేంద్రియాలు అందించే విషయాల మీద, వాటికి అనుగుణంగా నాడీ వ్యవస్థ మీద, అందులో జరిగే ప్రక్రియల మీద అది ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది, మానవుని యొక్క ప్రవర్తన అనేది జ్ఞానేంద్రియాలు అందించే విషయాల మీదను, అదేవిధంగా దానికి అనుగుణంగా పనిచేసే నాడీ వ్యవస్థలో జరిగే ప్రక్రియల మీద ఆధారపడి మనం ఏం చేస్తుంటాము, వాటికి సంబంధించిన విషయాల మీద ఆధారపడి మనం ప్రతిస్పందించడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సమాచారం అనేది సరిగ్గా అందినట్లయితేనే వాటికి అనుగుణంగా మన యొక్క ప్రవర్తన అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. సమాచారం అనేది కనుక సరిగ్గా అందకపోతే ప్రవర్తన అనేది కూడా సరిగ్గా ఉండకపోవడం అనేది కూడా మనం గమనించవచ్చును. అవునా? కాబట్టి ముఖ్యంగా ఈ ప్రవర్తన మనం గ్రహించిన సమాచారం ఆధారంగా ప్రవర్తన అనేది కూడా ఆధారపడి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సమాచారం మనం గ్రహించడానికి ముఖ్యమైన అంశాలు ఏంటంటే జ్ఞానేంద్రియాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ జ్ఞానేంద్రియాలు ఎన్ని ఉంటాయి మళ్ళీ అంటే 5 రకాలైన జ్ఞానేంద్రియాలు ఉంటాయి. సెన్సార్ గన్స్ ఆర్ 5 టైప్స్. సెన్సార్ గన్స్ ఆర్ 5. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ ఈజ్ ఐ, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఆల్రెడీ మనకు తెలుసు జ్ఞానేంద్రియాలు ఎన్నమ్మా? 5. ఏంటంటమ్మా? కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాల ఆధారంగానే మనం ఏం చేస్తాము, వివిధ రకాలైన విషయాలను గ్రహిస్తూ వాటికి అనుకూలంగా ప్రతిస్పందించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. మనం సమాచారాన్ని సేకరించాలి అనుకున్నట్లయితే మనకు ఉపయోగపడే అంశాలు జ్ఞానేంద్రియాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి జ్ఞానేంద్రియాలన్నీ ఏ విధంగా ఉంటాయి, అది పనిచేసే విధానాలు ఏమిటి, దాంట్లో మనం వెలుతురుని ఏ విధంగా చూస్తాము, ధ్వనిని ఏ విధంగా వింటాము, అదేవిధంగా రుచి మొదలైన సంవేదనను మనం గ్రహించడానికి అవి ఏ విధంగా తోడ్పడతాయి అనే విషయాలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే కాంతిని ఏ విధంగా మనము చూస్తాము, కాంతి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా మనము రుచిని ఏ విధంగా చూస్తాము, వాసనను ఏ విధంగా చూస్తాము, ఈ విధంగా వివిధ రకాల ధ్వనులను ఏ విధంగా వింటాము, వీటన్నింటినీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. జ్ఞానేంద్రియాలు గ్రాహకాలని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. జ్ఞానేంద్రియాలను ఏమంటాము? గ్రాహకాలుగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఇవి విషయాలను గ్రహించడం, వాటికి అనుకూలంగా ప్రత్యక్షించడం అనేది ఇక్కడ మనం గమనించడం అనేది జరుగుతుంది. జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను ఏం చేస్తుంటాము, గ్రహించడం అనేది జరుగుతుంది. దాని ద్వారా వాటికి ప్రత్యక్షించడం అనేది జరుగుతుంది. జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను సమీకరించడం అనేది కూడా
మనము ఏం చేస్తాము, విషయానికి అనుగుణంగా జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన విషయాలకు అనుగుణంగా మనం సరిగ్గా ప్రతిస్పందించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా జ్ఞానేంద్రియాల ద్వారా అందిన విషయాలను వ్యక్తి అవగాహన చేసుకొని వాటికి అనుకూలంగా ఏమైతే వివరించాలనుకుంటాడో ఆ ఉద్దీపనకు అనుగుణంగా అతడు సరిగ్గా ప్రతిస్పందించి దాని యొక్క ఆ విషయానికి అనుగుణంగా విషయావగాహన అనేది కూడా సరిగ్గా పొందుపరుచుకొని వాటికి అనుకూలంగా అతడు ప్రతిస్పందించడానికి అవకాశం ఉంటుంది. దీనినే ఏమంటాము, ప్రత్యక్షంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి, అవగాహనను, విషయ వివరణను, విషయాల అనుప్రయుక్తం చేసుకోవడాన్ని, వాటిని గ్రహించుకోవడం లేదా ప్రత్యక్షించడం అంటారు. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఒక విషయాన్ని ఏం చేస్తాము, అవగాహన చేసుకుంటాము. ఆ విషయ వివరణ అనేది తెలిపడం అనేది జరుగుతుంది. ఆ విషయాలకు సంబంధించిన అనుప్రయుక్తం అప్లై చేసుకోవడానికి సంబంధించిన దాన్ని ఏమంటాము, గ్రహించుకోవడం లేదా ప్రత్యక్షించడంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా దేని ద్వారా జరుగుతుంది, మరి జ్ఞానేంద్రియాల ద్వారానే జరగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. మన బాహ్య ప్రపంచంలో కనుక మనం చూసినట్లయితే, పరిసరాలలో కనుక మనం చూసినట్లయితే ఉద్దీపనల నుంచి సరిగ్గా విషయాలను మనం సేకరించుకోవడం అనేది జరగాలి. ఆ విధంగా సేకరించుకున్న అంశాలను ద్వారా సంవేదన ప్రక్రియలను కూడా మనము అధ్యయనం చేయడం పరిశోధకుల ముఖ్య లక్ష్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనం ఏ రకమైన అంశాలను, ఉద్దీపనలను మనం గ్రహిస్తాము, వాటికి ఏ విధంగా ప్రతిస్పందించాలి, వాటి నుంచి సమాచారాన్ని ఏ విధంగా పొందాలి, ఈ విధమైన సంవేదన ప్రక్రియలను అధ్యయనం చేయడమే పరిశోధకుల యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. అవునా? కాబట్టి ఈ పరిసరాలలో ఉన్న ఏ విధమైన విషయాలు, ఏ రకమైన ఉద్దీపనలను జ్ఞానేంద్రియాలను ఉద్దీపింపజేస్తాయి, అంటే పరిసరాలలో ఉన్న ఏ రకమైన అంశాలు జ్ఞానేంద్రియాలను ఉద్దీపింపజేస్తాయి అనేది పరిశోధకుల అధ్యయనంలో ముఖ్య విషయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకోవాల్సి వచ్చిన సందర్భంలో పరిసరాల్లో ఉన్న ఏ రకమైన అంశాలు ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు పనిచేయడానికి, ఉద్దీపనలుగా ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంటుందో పరిశోధకులు తెలుసుకొని వాటిపైన సరైన పరిశోధనలు నిర్వహించడం ద్వారా మనము అవి ఏ విధంగా పనిచేస్తాయనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు అనేవి సమాచారాన్ని మెదడుకు ఏ విధంగా అందిస్తాయి అన్న విషయాన్ని కూడా పరిశోధకులు తెలుసుకున్నారు. వాటిని ఇంకా తెలుసుకునడానికి కూడా ప్రయత్నిస్తుండడం అనేది జరుగుతుంది. అంటే సమాజంలో ఉన్న పరిసరాల నుండి జ్ఞానేంద్రియాలు అసలు ఏ విధమైన ఉద్దీపనలు గ్రహిస్తాయి, వాటికి ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి, వాటికి సంబంధించిన అంశాల గురించి కూడా వివిధ రకాల పరిశోధనలు అనేవి కూడా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా నిర్వహిస్తుండడం అనేది జరుగుతుంది. నిర్వహించి వాటికి అనుకూలంగా ఏం చేస్తున్నారు, పరిశోధనల ద్వారా అవి ఏ విధంగా గ్రహించి ఏ విధంగా ప్రతిస్పందించడానికి అవకాశం అనేది ఉంటుంది అనేది కూడా వారు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఉన్నత క్రమ సంజ్ఞానాత్మక ప్రక్రియలో ఇది చాలా ముఖ్యమైన అంశంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో ఉన్నత క్రమ సంజ్ఞానాత్మక ప్రక్రియలో చాలా ముఖ్యమైన మొదటి అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రెండో దశలో జ్ఞానాన్ని ఏ విధంగా అనుప్రయుక్తం చేస్తారు, అంటే దీనికి సంబంధించిన జ్ఞానాన్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది పరిశోధనలో చాలా ఆసక్తికరమైన విషయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జ్ఞానేంద్రియాల మీద పరిశోధనలు నిర్వహించిన తర్వాత అది మనము ఆ జ్ఞానాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి వివిధ రకాలైన అంశాలకు అనేది కూడా చాలా ముఖ్యమైన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో మనం ముఖ్యంగా సంవేదనీయతల భేదాలు అనేటి వాటి గురించి కూడా ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. సంవేదనీయతలతో భేదాలు ఏంటి, వివిధ రకాలైన ఉద్దీపనలకు జీవులు ప్రతిస్పందించడంలో తేడాలు అనేటివి కూడా మనం గ్రహించడం అనేది జరుగుతుంది. ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్, ఉద్దీపనలకు సంబంధించి జీవులు కూడా ఏం చేస్తుంటాయమ్మా, ప్రతిస్పందించే వాటిలో కూడా తేడాలు అనేవి కూడా ఇక్కడ మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఈ జంతువులను కనుక మనం చూసినట్లయితే అల్పస్థాయి జంతువులకి, ఉన్నత స్థాయి జంతువులకి ఇక్కడ భేదం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, అల్పస్థాయి జంతువులకి, ఉన్నత స్థాయి జంతువులకు కూడా వీటిని ఫీలింగ్స్ని కానీ రిసీవ్ చేసుకోవడంలో ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి గమనించడం అనేది జరుగుతుంది. ఉన్నత స్థాయి జంతువులలో ప్రత్యేకమైన గ్రాహకాలు అనేటివి పనిచేయడం అనేది జరుగుతుంది. వీటిలో ఉన్నత స్థాయి జంతువులలో కొన్ని ప్రత్యేకమైన గ్రాహకాలు పనిచేస్తాయి కనుక ధ్వని, స్పర్శకి మొదలైన వాటికి అవి ప్రతిస్పందించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దేనికమ్మా, ధ్వని ద్వారాను స్పర్శ ద్వారా అవి ప్రతిస్పందించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనము కుక్కలను కనుక మనం చూసినట్లయితే కుక్కలు ధ్వని తరంగాలకి బాగా ప్రతిస్పందించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది.
ఏవి కుక్కలు ధ్వని తరంగాలకి ఎక్కువగా ప్రతిస్పందించడానికి అవకాశం ఉంటుంది. మనుషులు వినలేని ధ్వనులను కూడా ఏ వింటాయి మళ్ళీ కుక్కలు విని గ్రహించి వాటికి ప్రతిస్పందించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటిలో గ్రహింపు శక్తి, ధ్వనికి సంబంధించిన గ్రహింపు శక్తి అనేది కూడా చాలా ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సంవేదనలు అవి రిసీవ్ చేసుకోవడంలో డిఫరెన్సెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఉన్నత క్రమ జంతువుల్లో వేరు విధంగా ఉంటాయి, నిమ్నక్రమ జంతువుల్లో అవి వేరు విధంగా కూడా ఉండడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ కేవల దేహలి అబ్సల్యూట్ థెరాల్స్ ఏంటి అబ్సల్యూట్ థ్రెషోల్డ్. అబ్సల్యూట్ థ్రెషోల్డ్ అనేది ఏం తెలియజేస్తుందంటే పరిసరాలలో ఉన్న కాంతి, ధ్వని, మిగిలిన ఉద్దీపనలను గుర్తించడానికి దానికి సంబంధించిన ఉద్దీపనలు ఒకే స్థాయిలో ఉండాలి. ఏ విధంగా ఉండాలి? పరిసరాలలో ఉన్న కాంతిని కానీ ధ్వనిని కానీ మిగిలిన ఉద్దీపనలను గుర్తించాలి అనుకున్నట్లయితే వాటి మధ్య ఉన్న ఉద్దీపనలు అనేవి ఒకే స్థాయిలో ఉండాలి. అప్పుడే వాటిని మనిషి గ్రహించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే ఒక చీకటి గదిలో ఉన్న కాంతి బిందువులు ఏంటి ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే చీకటి గదిలో ఉన్న కాంతి బిందువును ఏ విధంగా గుర్తించడం అనేది కాంతి బిందువు కనిపించేంత వరకు కూడా అది ఏ స్థాయిలో ఉండాలో లేకపోతే ఆ బిందువులు గుర్తించడం అనేది కష్టసాధ్యమైన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే కాంతి బిందువులు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో కనుక లేకపోయినట్లయితే ఆ బిందువులను మానవుడు గుర్తించడం అనేది కష్టసాధ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ధ్వని తరంగాలు కూడా అవి ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయిలో కనుక లేకపోయినట్లయితే మానవుడు వాటికి వినిపించలేకపోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ధ్వనిరహితమైన గదిలో ఒక స్థాయిని కనుక మనం చూసినట్లయితే అక్కడ వచ్చిన ధ్వని అనేది ధ్వని తరంగం అనేది మనిషికి వినిపించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ధ్వనిరహితమైన గదిలో ఒక స్థాయిలో ఉన్న ధ్వని తరంగాలు కనుక ఉన్నట్లయితే అవి మనిషికి వినిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే వ్యక్తి యొక్క జ్ఞానేంద్రియానికి సంబంధించిన జ్ఞానేంద్రియానికి సంబంధించిన విషయంగా దాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మన జ్ఞానేంద్రియాలు అనేవి సరిగ్గా పనిచేసినప్పుడు మాత్రమే అవి మనకు సరిగ్గా అనుభవంలోనికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ సంవేదనలు అనేటివి కూడా సరిగ్గా మనము ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, పొందడానికి, రిసీవ్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధమైన ప్రక్రియను ఏమంటామంటే కేవల దేహాలిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏమంటాము? కేవల దేహాలిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ సంవేదన వ్యవస్థను ఉద్దీపింపజేయడానికి అత్యల్ప భౌతిక శక్తి అవసరం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీన్ని సంవేదనకు సంబంధించిన వ్యవస్థను ఉద్దీపింపజేయడానికి ఏమవసరం అవుతుంది? అత్యల్ప భౌతిక శక్తి అనేది అవసరం అవుతుంది. ఈ విధంగా దీనిని ఏమంటామంటే అబ్సల్యూట్ థ్రెషోల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? కేవల దేహాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా భేదాత్మక దేహాలి డిఫరెన్షియల్ థ్రెషోల్డ్. ఏంటి? డిఫరెన్షియల్ థ్రెషోల్డ్. ఇక్కడ వ్యక్తిలో సంవేదన అనుభవం కలగడానికి, అంటే వ్యక్తిలో సంవేదనకు సంబంధించిన అనుభవాలు కలగడానికి కొంత ఉద్దీపన స్థాయి అవసరమని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దీనికి వ్యక్తి లోపల సంవేదన అనుభవం కలగడానికి కొన్ని రకాలైన ఉద్దీపన స్థాయి అవసరమని మనకు తెలుసు. కాబట్టి అలాగే రెండు ఉద్దీపనల మధ్య గుర్తించగల భేదం కూడా అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే రెండు ఉద్దీపనల మధ్య గుర్తించగల భేదం అనేది కూడా అవసరం అనేది ఉంటుంది. దీనినే ఏమంటామంటే భేదాత్మక దేహాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనము వినడానికి కావాల్సిన సౌండ్ కనుక ఉన్నట్లయితే మనం వినగలుగుతాము, లేకపోతే వినలేకపోవడానికి అవకాశం అని ఉంటుంది. అంటే ఈ రెండింటికి మధ్య భేదాన్ని ఏమంటామంటే భేదాత్మక దేహాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రెండు ఉద్దీపనల మధ్య గల గుర్తించగల భేదం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆ రకమైన భేదాన్నే భేదాత్మక దేహాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము కన్నులు పనిచేసే విధానాన్ని గురించి కూడా ఇక్కడ మనం చర్చించడం అనేది జరుగుతుంది. సెన్సారీ ప్రాసెస్లో కన్ను అనేది చాలా ముఖ్యమైన ఆర్గాన్గా చెప్పడం అనేది జరుగుతుంది. కళ్ళు కనుక సరిగా పని చేయలేకపోయినట్లయితే మనం ఏ పనులు అనేవి కూడా సక్రమంగా చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కన్నులు పనిచేసే విధానం అనేది కూడా మనము వివిధ రకాలైన ఉద్దీపనలను మనము రిసీవ్ చేసుకోవడానికి చాలా ముఖ్యమైన అంశంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాంతి కిరణాలు అనేవి కార్నియా అనే భాగం నుండి ఎక్కడికి ద్రవం ద్వారా కటకం మీద పడి విట్రియస్ ద్రవాన్ని
ఏం ద్రవాన్ని? విట్రియస్ ద్రవాన్ని ఛేదించుకొని రెటినాలోని ఫోవియా మీద ఇవి పడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటమ్మా? కాంతి కిరణాలు ఎక్కడి నుంచమ్మా? కార్నియా అనే భాగం నుండి ఎక్కడి వరకు? ద్రవం ద్వారా కటకం మీద విట్రియస్ ద్రవాన్ని ఛేదించుకొని రెటినాలోని ఫోవియా మీద ఇవి పడడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువును కానీ లేదా పరిసరాలలో ఉన్న వ్యక్తుల మీద నుండి కాంతి తరంగాలు మన కంటిలోకి వెళ్ళి, ఏదైనా ఒక వస్తువుకు సంబంధించి కానీ లేదా వ్యక్తుల మీద నుండి కాంతి తరంగాలు అనేవి మన కంటిలోకి వెళ్ళి నేత్రపటంలోని ఫోవియా మీద పడితే, దేనిలోని? నేత్రపటంలోని ఫోవియా మీద పడితే అప్పుడు మనం ఆ వ్యక్తిని కానీ వస్తువుని కానీ చూడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కాంతి కిరణాలు నేత్రపటంలోని దేని మీద పడాలి? ఫోవియా మీద పడడం ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ చూడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ కన్ను భాగం పనిచేసే విధానంలో ముఖ్యంగా శుక్లపటలం, ఇది కంటికి ముందు భాగాన ఉన్న పలుచని పొరగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంది? శుక్లపటలం కంటికి ముందు భాగాన ఉన్న ఒక పలుచని పొరగా చెప్పడం అనేది జరుగుతుంది. కాంతి కిరణాల లోపలికి పంపే భాగంగా చెప్పడం అనేది జరుగుతుంది. మన బయట నుంచి వచ్చే కాంతి కిరణాలను లోపలికి పంపే భాగంగా కూడా శుక్లపటలం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నేత్రోదం. శుక్లపటలానికి కటకానికి మధ్య ఉన్న జెల్లీ లాంటి ద్రవాన్నే ఏమంటామంటే నేత్రోదం అంటాం. దేనికి? శుక్లపటలం అదేవిధంగా కటకానికి మధ్య ఉన్న జెల్లీ లాంటి ద్రవాన్నే ఏమంటాము? నేత్రోదం అంటాము. అదేవిధంగా కంటిపాప. ఏంటి? కంటిపాప పరితారకకి మధ్య ఉన్న, ఏంటి? కంటిలో ఉండే పరితారక మధ్య ఉన్న భాగాన్నే ఏమంటాము? కంటిపాపగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ భాగం నుంచి కాంతి కిరణాలు అనేవి ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ కంటి లోపలికి చొరబడడం అనేది జరుగుతుంది. ఏ భాగం నుండే? పరితాపక మధ్య ఉన్న భాగం నుండే కాంతి కిరణాలు అనేవి కంటి లోపలికి వెళ్ళి చొరబడడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ కటకం, లెన్స్. పరితారకకు వెనక ఉన్న భాగాన్నే ఏమంటాము? కటకం అంటాము. పరితారక ఉంటుంది కదా, దాని వెనక ఉన్న భాగాన్నే కంటి లోపల ఏంటి? పరితారకకు వెనుక ఉన్న భాగాన్నే ఏమంటాము? కటకం అంటాము. ఇది కాంతి కిరణాలను దేనిపైనకు? నేత్రపటలం మీదకి ఫోకస్ చేయడానికి వీలైనంత మార్పులు చేయడం అనేది జరుగుతుంది. అంటే మనము కాంతి కిరణాలను నేత్రపటలం మీదకి వెళ్ళేటప్పుడు కావాల్సిన ఫోకస్ చేయడానికి వీలైనంత మార్పులు అనేది కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. ఏంటి? కటకము. ఆ తర్వాత పరితావక, ఐరిష్. ఏమంటాము? ఐరిష్. ఇక్కడ మనము ఎక్కడైనా ఆధార్ కార్డు కనుక మనం ఆధార్ కార్డు ఫోటో తీసినప్పుడు ఏం చేస్తారు? మన యొక్క ఐరిస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కాంతి కిరణాలను ఎంతవరకు గ్రహించాలో అంతవరకే గ్రహించే ఒక కండరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? కాంతి కిరణాలను ఎంతవరకు గ్రహించాలో అంతవరకే గ్రహించే ఒక కండరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి కటకానికి ముందు ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఉంటాయి ఇవి? కటకానికి ముందు ఉంటాయి. కంటికి రంగు ఇచ్చే భాగం ఏమేమి ఉంటాయి? ఏ రంగు? కన్ను మనం కళ్ళతో చూసినప్పుడు అది ఏ రంగులో ఉందో చెప్పడానికి సంబంధించిన భాగంనే పరితావకగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి వివిధ రకాలైన రంగులను, ఏంటి? గోధుమ రంగు, నీలి రంగు లేదా నలుపు రంగు, ఈ విధంగా రంగులను కూడా ఇది గుర్తించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సిలియరీ కండరాలు. నెక్స్ట్ సిలియరీ మజిల్స్. ఇవి కటకం చుట్టూ ఉన్న కండరాలు. ఎక్కడుంటాయి? కటకం చుట్టూ ఉన్న కండరాలుగా వీటిని చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి కటకం యొక్క ఆకారాన్ని కూడా ఇవి నియంత్రించడం అనేది జరుగుతుంది. దేన్ని నియంత్రిస్తాయమ్మా? కటకం యొక్క ఆకారాన్ని ఇవి నియంత్రించడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా స్పష్టమైన దృష్టికై కటకము తన యొక్క సర్దుబాటు చేసుకోవడానికి కూడా, దేనికి సంబంధించి? స్పష్టమైన దృష్టికి సంబంధించి కటకము సర్దుబాటు చేసుకోవడానికి సిలియరీ కండరాలు అనేటివి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంటే మనము దృష్టి అనేది స్పష్టంగా ఉండాలి అనుకున్నట్లయితే వాటికి ఉపయోగపడే కండరాలనే ఏమంటాము? సిలియరీ కండరాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా తర్పకం, వైట్రియస్ హ్యూమర్. ఇక్కడ కటకానికి అదేవిధంగా నేత్రపటలానికి దేనికి మధ్యమో? కటకానికి నేత్రపటలానికి మధ్యనున్న
జెల్లీ లాంటి పలుచని ద్రవాన్ని ఏమంటాము తర్పకంగా చెప్పడం అనేది జరుగుతుంది. వేటి మధ్య ఉంటుంది? కటకానికి నేత్రపటలానికి మధ్యన ఉన్న జెల్లీ లాంటి పలుచని ద్రవాన్ని ఏమంటాము తర్పకంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్క్లెరాటిక్ కవచం, ఇది కనుగుడ్డు చుట్టూ ఉండడం అనేది జరుగుతుంది. కనుగుడ్డు చుట్టూ ఉన్న వెలుపలి కవచంగా చెప్పడం అనేది జరుగుతుంది. కనుగుడ్డు ఉంటుంది కదా, దాని చుట్టూ ఉన్న వెలుపలి కవచాన్ని ఏమంటాము స్క్లెరాటిక్ కవచంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది చాలా గట్టి కవచంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది కంటిలోని తెల్లని గుడ్డు, మన కంట్లో ఉన్న తెల్లని భాగాన్ని అంతా కూడా ఏమంటాము స్కెర్లాటిక్ కవచంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే కన్నులో ఉన్న తెల్లటి భాగాన్ని అంతా కూడా ఈ భాగంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రక్తపటలం, కనుగుడ్డు చుట్టూ ఉన్న, మన కనుగుడ్డు లోపల చుట్టూ ఉన్న మధ్య కవచం, ఇది నల్లని రంగులో ఉంటుంది. మన కన్నులో ఉండే నల్లని భాగాన్ని ఏమంటాము రక్తపటలంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా నేత్రపటలం, ఏంటి నేత్రపటలం, ఇది కనుగుడ్డు చుట్టూ ఉన్న లోపలి పొరగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి కనుగుడ్డు చుట్టూ ఉన్న లోపలి పొరగా చెప్పడం అనేది జరుగుతుంది. 3 పొరల్లో లోపలి పొర అనేది చాలా సున్నితమైనదిగా ఉండడం అనేది జరుగుతుంది. లోపలి పొరలో 3 పొరలు ఉంటాయి. 3 పొరల్లో లోపలి పొర అనేది చాలా సున్నితమైనదిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది కాంతి కిరణాలకు ప్రతిస్పందించే సూక్ష్మ గ్రాహక కణాలు ఉన్న బాహ్య పరిసరాలున్న వస్తు ప్రతిమలు ఈ భాగంలో ఉన్న ఫోవియా మీద మనం చూడడానికి దోహదపడడం అనేది జరుగుతుంది. అంటే కనుచూపులో ఉన్న వివిధ రకాలైన భాగాలు, బాహ్య భాగ పరిసరాలలో ఉన్న వస్తువులను మనం చూడడానికి ఇవి దోహదపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫోవియా, ఇవి నేత్రపటలం మీద మధ్యన ఉన్న చిన్న భాగంగా చెప్పడం అనేది జరుగుతుంది. దేనిపైన ఉంటాయి? ఇవి నేత్రపటలం మీద మధ్యన ఉన్న చిన్న భాగంగా చెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏముంటాయి? శంకువులు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఏమంటాము? దీనిలో శంకువులు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఇవి స్పష్టమైన దృష్టి కేంద్రానికి సంబంధించిన అంశాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? ఇవి స్పష్టమైన దృష్టి కేంద్రీకృతానికి సంబంధించిన అంశాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి ఎల్లో స్పాట్లు, వీటిని ఏమంటారంటే ఎల్లో స్పాట్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కడుంటాయి ఇవి? ఫోవియా అంటే నేత్రపటలం మధ్యన ఉన్న ఏంటి చిన్న భాగాలు. దీనిలో ఏముంటాయి? శంకువులు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా దృష్టి ప్రతిమలు అనేటి ఈ భాగం మీద పడ్డప్పుడు, అన్నింటినీ స్పష్టంగా మనం చూడగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే దృష్టి ప్రతిమలన్నీ ఇదే భాగం మీద పడ్డప్పుడు మన వస్తువులు అనేవి స్పష్టంగా మనము చూడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే. కొన్ని సందర్భాల్లో మనము కొన్నింటిని చూడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. వాటిని అంధ బిందువులు అంటారు. నేత్రపటలం మీదనే ఉన్న మరొక భాగంగా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది? నేత్రపటలం మీద ఉండడం అనేది జరుగుతుంది. దీనిలో సూక్ష్మక గ్రాహక కణాలు ఉండవు. ఏముండవు? సూక్ష్మక గ్రాహక కణాలు అనేటివి దీంట్లో ఉండడం అనేది జరగదు. అందువల్ల దృష్టి ప్రతిమలు అనేటివి కూడా మనము చూడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి నేత్రపటలాన్ని దృశ్యనాడికి కలిపే భాగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? నేత్రపటలానికి దృశ్యనాడికి కలిపే భాగంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అంధ బిందువులు అనేటివి మనము వివిధ రకాలైన అంశాల ఆధారంగా మనం పటంలో గుర్తించడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే. ఇవన్నీ కూడా అంధ బిందువులకు సంబంధించిన అంశం. అదేవిధంగా దృష్టినాడి, ఆప్టిక్ నర్వ్, దృష్టినాడి అనేవి ప్రబోధనలను మెదడుకి తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే వివిధ రకాలైన అంశాలను వేటి నుండి, కన్నుల నుండి మెదడుకు తీసుకుపోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. సాధారణంగా కన్ను పనిచేసే విధానాన్ని మనం దేంతో పోల్చవచ్చునంటే కెమెరాతో పోల్చడం అనేది జరుగుతుంది. అంటే కన్ను పనిచేసే విధానాన్ని మనం కెమెరాతో పోల్చవచ్చును. రెటినాలోని జ్ఞాననాడుల చివరలు కనుక మనం చూసినట్లయితే అవి కెమెరాలోని ప్రతిబింబించే ఫిల్మ్ లాగా అది పనిచేయడం అనేది జరుగుతుంది. అంటే రెటినాలోని చివరి భాగాలు కెమెరాలో ఉన్న ప్రతిబింబాలను ప్రత్యక్షించే విధంగా అవి ఫిల్మ్ లాగా అవి పనిచేయడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మానవుని
బాడీలో కన్నుని మనము దేంతో పోల్చవచ్చు, మళ్ళీ కెమెరాతో పోల్చడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నేత్రపటలంపై కాంతి కిరణాలు అనేవి అవి ప్రతిస్పందించే సూక్ష్మమైన గ్రాహకాలు ఏంటి, సూక్ష్మమైన గ్రాహక కణాలు అనేటివి కూడా ఉన్నాయి. వీటిని ఈ కణాలను మనము ఆకారాన్ని బట్టి రెండు రకాలుగా విభజించవచ్చును. ఏంటి, నేత్రపటలంపై అవి కాంతి కిరణాలను ప్రతిస్పందించే సూక్ష్మమైన గ్రాహకాలు ఉన్నాయి. ఈ గ్రాహకాలను మనము రెండు రకాలుగా గ్రాహక కణాలను రెండు రకాలైన కణాలుగా మనం విభజించడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే శంకువులు, శకలాలు, కోన్స్ అండ్ రాడ్స్. ఏ విధంగా విభజించవచ్చును, శంకువులు మరియు శలాకలు రెండు రకాలుగా విభజించవచ్చును. ఇక్కడ నేత్రపటలం మధ్య భాగం లేదా కేంద్ర భాగం, నేత్రపటలం ఏదైతే ఉందో దాని మధ్య భాగం లేదా కేంద్ర భాగంలో శంకు కణాలు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నేత్రపటలం అంచులకు వెళ్ళే కొలది, నేత్రపటలం అంచులకు వెళ్ళే కొలది శంకువులు తగ్గి శలాక కణాలు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, మనము సూక్ష్మమైన గ్రాహక కణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఏంటంటే శంకువులు, శలాకలు. నేత్రపటలం మధ్య భాగంలో కేంద్ర భాగంలో శంకు కణాలు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. నేత్రపటలం అంచులకు వెళ్ళే కొద్దీ ఏం తగ్గుతాయమ్మా, శంకువులు తగ్గి ఏం పెరుగుతాయి, శలాకలు, శలాక కణాలు పెరగడం అనేది అధికమవుతూ ఉండడం అనేది అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చును. అదేవిధంగా వర్ణ దృష్టి, కలర్ విజన్. ఇక్కడ దృశ్య అనుభవానికి దాని యొక్క ఉద్దీపనకు కాంతి లేదా వెలుతురు అనేది మనము ఎక్కడి నుండి, సూర్యుని నుండి వెలువడే శక్తి కాంతి కిరణాలుగా వెలువడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, మనము ఏవైతే కాంతికి సంబంధించిన కిరణాలు కానీ వెలుతురుకు సంబంధించిన వెలుతురు అనేది సూర్యుని నుండి వెలువడే శక్తి కాంతి కిరణాలుగా వెలువడడం అనేది జరుగుతుంది. ఇవి విద్యుదయస్కాంత తరంగాలు ఎక్కడికి, మానవుని యొక్క కన్ను, దానికి సంబంధించిన మానవుని యొక్క కన్ను ఆ తరంగాలన్నింటినీ గ్రహించలేవు కాబట్టి కొంత పరిధిలో మాత్రమే అవి గ్రహించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతిని మన కళ్ళ అనేటి పూర్తిగా గ్రహించడం అనేది జరగదు, కొంత పరిధిలో మాత్రమే అవి గ్రహిస్తాయి. ఈ కాంతి తరంగాలను మేనోమీటర్లలో లేదా మిల్లీ మైక్రాన్లలో ఇవి కొలవడం అనేది జరుగుతుంది. దేంట్లో కొలుస్తాము, కాంతి తరంగాలను మేనోమీటర్లలోనూ లేదా మిల్లీ మైక్రాన్లలో కొలవడం అనేది జరుగుతుంది. వర్ణాల యొక్క మనోవైజ్ఞానిక కోణాలను కనుక మనం చూసినట్లయితే, అంటే వర్ణాల యొక్క మనోవైజ్ఞానిక కోణాలను కనుక మనం చూసినట్లయితే సైకలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ కలర్, అంటే కలర్కి సంబంధించిన సైకలాజికల్ డైమెన్షన్స్ కనుక మనం చూసినట్లయితే మూడు రకాలైన కోణాలను మనం ఇక్కడ గమనించవచ్చును. ఎన్ని రకాలైన కోణాలమ్మా, మూడు రకాలైన కోణాలను మనం గమనించవచ్చును. ఒకటి రంగు, ఒకటి బ్రైట్నెస్ దీప్తి, మూడవది స్వచ్ఛత. మూడు రకాలైన కోణాలను మనం గమనించవచ్చును. ఏంటంటే కలర్, బ్రైట్నెస్, అదేవిధంగా శాచురేషన్, శాచురేషన్. ఓకే, ఇక్కడ వర్ణాంధత, కలర్ బ్లైండ్నెస్. కలర్ బ్లైండ్నెస్ అనేది ఏం తెలియజేస్తుందంటే మామూలుగా వ్యక్తులు మూడు రకాలైన వర్ణ దృష్టిని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఎన్ని కలిగి ఉంటారు, మామూలుగా మూడు రకాలైన వర్ణ దృష్టిని మానవులు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఆ మూడు రకాలు, ఒకటి స్వల్పమైన నలుపు లేదా తెలుపు కాంతి. ఏంటి, స్వల్పమైన నలుపు లేదా తెలుపు కాంతి, అదేవిధంగా పసుపు నీలం కాంతి, అదేవిధంగా ఎరుపు ఆకుపచ్చ కాంతి. ఈ మూడు రకాలైన వర్ణ దృష్టిని, వర్ణాంధతను వారు కలిగి ఉండడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ మూడు రకాలైన వర్ణాంధతను కలిగి ఉండడం అంటే నలుపు తెలుపుతో పాటు మిగిలిన రంగులన్నీ ప్రత్యక్షించగలగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వేటితో పాటు, నలుపు తెలుపుతో పాటు మిగిలిన రంగులన్నింటిని కూడా వారు ప్రత్యక్షించగలగడానికి అవకాశం అని ఉంటుంది. ఈ మూడు జతలలో ఏ జత వర్ణాలనైనా చూడలేకపోతే ఆ వ్యక్తికి వర్ణాంధత ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏంటి, ఈ మూడు జతలలో ఏ జత వర్ణాలనైనా ఆ వ్యక్తి చూడలేకపోయినట్లయితే ఆ వ్యక్తి ఏం కలిగి ఉన్నట్లు, వర్ణాంధత కలిగి ఉన్నట్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి, నలుపు తెలుపు కావచ్చును. ఓకే, అదేవిధంగా ఇంకేమేమి ఉన్నాయి, పసుపు నీలం కావచ్చును, అదేవిధంగా ఎరుపు ఆకుపచ్చ కావచ్చును. ఈ మూడు వర్ణాలలో ఏదైనా వ్యక్తి చూడలేకపోయినట్లయితే అతడు ఏం కలిగి ఉన్నట్లు, వర్ణాంధత కలిగి ఉన్నట్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వర్ణాంధత అంటే రంగులను ప్రత్యక్షించలేకపోవడంగా చెప్పవచ్చును. ఏంటి, వర్ణాంధత అంటే ఏంటి, ముఖ్యంగా
రంగులను మనం ప్రత్యక్షించలేకపోవడంగా చెప్పవచ్చును. వర్ణాంధత గల వ్యక్తులు నలుపుని, తెలుపుని, ఈ నలుపు రంగుని, తెలుపు రంగుకి సంబంధించిన కాంతిని వారు చూడగలగడం అనేది జరుగుతుంది. దేని చూస్తారమ్మా? వర్ణాంధత కలిగిన వ్యక్తులు బ్లాక్ అండ్ వైట్ని మాత్రమే చూడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వర్ణాంధతను మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించవచ్చును. ఏంటి? వర్ణాంధతను 2 రకాలుగా వర్గీకరించవచ్చును. పాక్షిక వర్ణాంధత, అదేవిధంగా పూర్తి వర్ణాంధత. పార్షియల్ కలర్ బ్లైండ్నెస్, అదేవిధంగా టోటల్ కలర్ బ్లైండ్నెస్. పాక్షిక వర్ణాంధత అంటే ఏంటి? మళ్ళీ ఏంటి? సామాన్యంగా ఎరుపు ఆకుపచ్చ రంగులను, ఏ రంగమా? సాధారణంగా ఎరుపు ఆకుపచ్చ రంగులను పాక్షిక వర్ణాంధులు చూడలేరు. ఏ రంగు చూడలేరు? పాక్షిక వర్ణాంధులు ఎరుపు ఆకుపచ్చ రంగులు కనుక చూడలేకపోయినట్లయితే వారిని పాక్షిక వర్ణాంధత కలిగి ఉన్నట్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. మిగిలిన రంగులు నలుపుని చూడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. మిగిలిన రంగులను వారు చూస్తారు, వారు మరియు నలుపు రంగును కూడా వారు చూడడానికి అవకాశం ఉంటుంది. పాక్షిక వర్ణాంధత అనేది స్త్రీలలో కన్నా పురుషులలో చాలా ఎక్కువగా ఉంటుందంట. ఏంటి? పాక్షిక వర్ణాంధత అనేది స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో 7% కనుక ఉన్నట్లయితే స్త్రీలలో అది 1% ఉండడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. దీనినే పసుపు నీల వర్ణాంధత వీరిలో అరుదుగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పూర్తి వర్ణాంధత. పూర్తి వర్ణాంధత అనేది ఏం తెలియజేస్తుందంటే వ్యక్తులు, ఈ పూర్తి వర్ణాంధత కలిగి ఉన్న వ్యక్తులు అరుదుగా ఉండడం అనేది జరుగుతుంది, చాలా తక్కువగా ఉంటారు. వీరు దీప్తి నలుపు తప్ప మిగిలిన ఏ రంగును చూడలేరు. ఏంటి? దీప్తి బ్రైట్నెస్, అదేవిధంగా నలుపును తప్ప మిగిలిన ఏ రంగును కూడా వీరు చూడలేరు. ఈ రకమైన వ్యక్తులను ఏమంటాము? పాక్షిక కాకుండా పూర్తి వర్ణాంధత గల వ్యక్తులుగా చెప్పడం అనేది జరుగుతుంది. వర్ణాంధతను గురించి తెలుసుకోవడానికి చాలా పరీక్షలు కూడా మనం ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఈ పరీక్షలో మనం కనుక చూసినట్లయితే విభిన్న రంగులతో కూడిన ఏంటి వర్ణాంధతను మనం చూడడానికి ఒక పరీక్షను కనుక మనం చూసినట్లయితే ఈ పరీక్షలో విభిన్న రంగులతో కూడిన ఏం చూస్తాయి? చిత్రాలు అనేవి మనము ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి చిత్రంలో నెంబర్లు కానీ లేదా ఆకృతులు కానీ అందులో ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చుక్కలుగా వివిధ వర్ణాలతో కూడిన నెంబర్లు కానీ ఏంటి ఆకృతులు కానీ ఉంటాయి. కొన్ని బొమ్మల్లో నిర్దిష్టమైన ఆకృతులు ఉండవు. ఈ చిత్రాలని ఒక్కొక్కటి చూసి, ఈ చిత్రాలు ఏవైతే చిత్రాలు ఉంటాయో వాటిని ఒక్కొక్కటి చూసి ప్రయోజ్యుడు అందులో ఏముందో చెప్పగలగాలి. ఎవరు? ప్రయోజ్యుడు అందులో ఏముందో చెప్పగలగాలి. ప్రయోజ్యుడు ఇచ్చిన సమాధానాలను బట్టి ప్రామాణిక పట్టిలో సరిచూసి ప్రయోజుని యొక్క వర్ణాంధత ఎంత ఉందో చెప్పవచ్చును మనం. ఏంటి? ప్రయోజ్యుడు వివిధ రకాల నంబర్లను కానీ వివిధ రకాలైన ఆకృతులను కానీ చూసి అందులో అతడు ఇచ్చిన సమాధానాలను బట్టి అతని లోపల ఆ వర్ణాంధత ఎంత ఉందో చెప్పడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏం చూడొచ్చును? అతడు పాక్షిక వర్ణాంధత కలిగి ఉన్నాడా లేదా పూర్తి వర్ణాంధత కలిగి ఉన్నాడా తెలుసుకోవడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వర్ణ వైషమ్యం, కలర్ కాంట్రాస్ట్. ఈ వర్ణ వైషమ్యం అనేది వర్ణాలను చూసినప్పుడు వాటి మధ్య ప్రతిమలను ప్రత్యక్షించడంలో విభేదాన్ని ఏమంటామంటే వర్ణ వైషమ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? వర్ణ వైషమ్యం. వర్ణాలను చూసినప్పుడు వాటి మధ్య ప్రతిమలను ప్రత్యక్షించడంలో అంటే రిసీవ్ చేసుకోవడంలో భేదాలను మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. దాన్నే వర్ణ వైషమ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వర్ణ వైషమ్యం అనేది కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఏకకాలిక వర్ణ వైషమ్యం, అదేవిధంగా పరంపరిత వర్ణ వైషమ్యం. ఏంటి? ఏకకాలిక వర్ణ వైషమ్యం, అదేవిధంగా పరంపరిత వర్ణ వైషమ్యం. ఇక్కడ ఈ 2 రకాల ఏకకాలిక వర్ణ వైషమ్యం అంటే ఏంటంటే 2 పరిపూరక వర్ణాలు. ఏంటి? 2 పరిపూరక వర్ణాలు ఒక వర్ణం పక్కన ఇంకొకటి ఉన్నప్పుడు పోల్చి చూస్తే ఒక వర్ణం మరొక వర్ణం ఎక్కువ స్వచ్ఛత ఉన్నట్లు కనబడడం అనేది జరుగుతుంది. అంటే 2 రకాలైన అంశాలను మనం పోల్చి చూసినట్లయితే అందులో ఒకటి ఎక్కువగా స్వచ్ఛతగా ఉన్నట్లు కనిపించడం అనేది జరుగుతుంది. కానీ ఆ వర్ణమే పరిపూర్ణ వర్ణం కానీ వర్ణంతో పోలిస్తే అంత స్వచ్ఛతగా అది కనిపించడం అనేది జరగదు. అంటే పరిపూర్ణంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న పరిపూరక వర్ణంతో కనుక పోల్చినట్లయితే అది అంత స్వచ్ఛతగా ఉన్నట్లుగా కనిపించడం అనేది జరగదు. ఉదాహరణకు మనము బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసినట్లయితే ఒక నేపథ్య క్షేత్రాన్ని మనం చూసినట్లయితే అది నీలిరంగు పసుపు వర్ణం బాగా కనిపిస్తుంది అనుకుందాం. అదే పసుపు రంగు నేపథ్యం క్షేత్రంగా ఉన్నప్పుడు నీలిరంగు చూస్తే
నీలం ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే ఏమంటామంటే ఏకకాలిక వర్ణవైషమ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి అది నీలిరంగు పసుపు రంగు కనుక ఉన్నట్లయితే పసుపు రంగు నేపథ్యం ఉన్నప్పుడు నీలిరంగు చూస్తే నీలిరంగు ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే ఏమంటామంటే ఏకకాలిక వర్ణవైషమ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పరంపరిత వర్ణవైషమ్యం. ఒక రంగుని కొంతసేపు చూసిన తర్వాత దృష్టిని తటస్థ నేపథ్య క్షేత్రం వైపు కేంద్రీకరిస్తే అదేమవుతుంది, పరిపూరక వర్ణం అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ఒక కలర్ని మనం చూసిన తర్వాత ఇమీడియట్గా ఇంకో కలర్ వైపు మనం చూసినట్లయితే అక్కడ పరిపూరక వర్ణం అనేది మనం కనిపించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, పసుపు వర్ణం కాగితాన్ని మనం తీసుకొని దృష్టి మలచకుండా కొంతసేపు చూడాలి. పసుపు వర్ణం కాగితాన్ని తీసుకొని దృష్టి మలచకుండా కొంతసేపు చూస్తే పసుపు వర్ణం అంచులు నీలంగా కనబడడం అనేది జరుగుతుంది. ఏ విధంగా కనిపిస్తాయి? బ్లూ కలర్లో కనిపించడం అనేది జరుగుతుంది. తర్వాత తెల్ల కాగితం పైకి దృష్టి మరలించినట్లయితే, మనము వైట్ పేపర్ కనుక చూసినట్లయితే నీలి వర్ణం అది కనిపించడం అనేది జరుగుతుంది. అంటే పసుపు వర్ణం చూసినప్పుడు చివరిలో మనకు ఏం కనిపిస్తాయి? అదే ఏకదాటిగా చూసినట్లయితే నీలి వర్ణం కనిపిస్తుంది. ఒకేసారి మనం దృష్టి వైట్ పేపర్ పైకి కనుక మలిచినట్లయితే అప్పుడు మనకు నీలి వర్ణం కనిపిస్తుంది. ఈ ప్రక్రియను మనము పరంపరిత వర్ణ వైషమ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే మన దృష్టిని బట్టి మనం చూడబడిన అంశాన్ని మీద ఆధారపడి అదే రకమైన దృష్టి అనేది కనుక మనం దృష్టి కేంద్రీకరించగలిగినట్లయితే దాన్ని పరంపరిత వర్ణ వైషమ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా దృష్టి తీక్షణత, విజువల్ ఎసిటీ. దృష్టి తీక్షణత అనేది నిశ్చలమైన స్పష్టమైన దృష్టి ప్రత్యక్షాన్నే ఏమంటామంటే దృష్టి తీక్షణతగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏ రకమైన దృష్టిని? నిశ్చలమైన స్పష్టమైన దృష్టి ప్రత్యక్షాన్నే ఏమంటాము? దృష్టి తీక్షణతగా చెప్పడం అనేది జరుగుతుంది. దృష్టి తీక్షణత అనేది ఒక నిర్ణీత దూరం నుండి ఒక నిర్ణీత పరిమాణంలో ఉన్న వస్తువుని స్పష్టంగా చూడడంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక నిర్దిష్ట దూరం నుండి ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉన్న వస్తువుని ఏ విధంగా చూడాలి? స్పష్టంగా చూడడానికి సంబంధించిన దాన్ని ఏమంటాము? దృష్టి తీక్షణతగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ రెండు వస్తువులను లేదా రెండు రేఖలను మనం చూస్తున్న సందర్భంలో లేదా రెండు బిందువులను విడివిడిగా చూడడానికి కావలసినంత దూరాన్ని నుంచి చూడడాన్ని ఏమంటాము? దృష్టి తీక్షణతగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రెండు వస్తువులను కావచ్చును, రెండు బిందువులను కావచ్చును, రెండు రేఖలను కావచ్చును, కావలసినంత దూరం నుంచి చూడడానికి సంబంధించిన దాన్ని దృష్టి తీక్షణతగా చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని స్నెల్లెన్ చార్ట్ ఉపయోగించి దీన్ని కొలవడం అనేది జరుగుతుంది. ఏం ఉపయోగిస్తారమ్మా? స్నెల్లెన్ చార్ట్ను ఉపయోగించి దృష్టి తీక్షణతను కొలుస్తారు. ప్రయోజనికి 6 మీటర్ల దూరంలో ఉన్న ఒక చార్టుని ఉంచడం అనేది జరుగుతుంది. 6 మీటర్ల దూరంలో ఒక చార్టుని ఉంచడం అనేది జరుగుతుంది. అది ప్రయోజుడు ఒక కంటితో దాన్ని చదవగలగాలి. ఆ తర్వాత మొదట ఎడమ కంటితో, తర్వాత కుడి కంటితో అక్షరాల్ని చదవాలి. ఆ తర్వాత అక్షరం నుంచి కింద వరుస దాకా చదవమని చెప్పాలి. అంటే కుడి కంటితోనూ ఎడమ కంటితోనూ పైన అక్షరాలు కింద వరకు చదవమని చెప్పాలి. స్పష్టంగా చూసి చదవగలిగితే ప్రయోజుడికి 6/6 దృష్టి ఉందని అర్థంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏ వరుసలో ఉన్న అక్షరాలనైనా ఏ కంటితోనే చదవలేకపోయినట్లయితే అతనికి ఏం కలిగి ఉన్నట్లు? దృష్టి దోషం కలిగి ఉన్నట్లుగా దీని ద్వారా మనం నిర్ధారించవచ్చును. అంటే కొంత దూరంలో మనం ఎప్పుడైనా కంటి చూపు సరిగ్గా లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తాడు? డాక్టర్ మనకు ఒక మిర్రర్ అనేది పెట్టేసి కన్ను ముందు ఒక దర్పణాన్ని పెట్టేసి ఏం చేస్తాడు? కొన్ని వస్తువులను ముందర ఉన్న వస్తువుల పేర్లను అడుగుతాడు, లేకపోతే అక్షరాలను ముందు పెట్టి వాటిని చదవమని చెప్పడం అనేది జరుగుతుంది. దాని ద్వారా అతని లోపల ఎంతవరకు దృష్టి లోపం ఉందో తెలుసుకొని దానికి అనుకూలంగా అతడు మనకు ఏం ఇస్తాడు? దానికి కావాల్సిన స్పెట్స్ అనేవి కూడా మనకి ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దృష్టి తీవ్రతను కూడా తీక్షణతను కూడా మనం తెలుసుకోవచ్చును. ఓకే, అదేవిధంగా శ్రవణ సంవేదన. ఏంటి శ్రవణ సంవేదన? ఇది గాలిలోని ధ్వని తరంగాలను శ్రవణానికి లేదా వినడానికి సంబంధించిన ఉద్దీపనలను గురించి తెలియడం అనేది జరుగుతుంది. ఏంటి గాలిలోని ధ్వని తరంగాలు శ్రవణానికి లేదా వినడానికి సంబంధించిన ఉద్దీపనలు ఇవి తెలియడం అనేది జరుగుతుంది. ఇవి బాహ్య పరిసరాలలో ఉన్న ధ్వనులు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంటే బాహ్య ప్రపంచంలో ఉన్న అంశాల్లో ధ్వని తరంగాలు ఏమున్నాయి వాటిని తెలుసుకోవడానికి, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కన్ను విద్యుదయస్కాంత శక్తిని ప్రతిస్పందిస్తే
కన్ను దేన్ని విద్యుదయస్కాంత శక్తిని ప్రతిస్పందిస్తే చెవి యాంత్రిక శక్తిని ప్రతిస్పందించడం అనేది జరుగుతుంది. చెవి అనేది ఏ రకమైన శక్తిని, యాంత్రిక శక్తిని ప్రతిస్పందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సరి అయిన సాంఘిక ప్రతిచర్యలు కొనసాగాలనుకున్నట్లయితే శ్రవణేంద్రియాల ద్వారానే అవి బాగా పనిచేయడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి, సరైన సాంఘిక ప్రతిచర్యలు మనం కొనసాగించాలి అనుకున్నట్లయితే అవన్నీ కూడా దేని ద్వారా, శ్రవణేంద్రియాల ద్వారానే మనం చూడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా శ్రవణేంద్రియాలకు ఉపయోగపడే అంశం ఏంటి, చెవిగా చెప్పడం అనేది జరుగుతుంది. చెవిలో ఉండే ముఖ్యమైన భాగాలను కనుక మనం చూసినట్లయితే ఏమేమి ఉంటాయి, చెవిలో ధ్వని తరంగాలకు మార్గం లేదా శ్రవణ తరంగాల మార్గంగా లేదా ఏముంటుంది, ధ్వని తరంగాల మార్గం లేక శ్రవణ తరంగాల మార్గం, బాహ్య చెవినాళం, కర్ణబేరి, బాహ్య పరిసరంలోని ధ్వని తరంగాలు బాహ్య చెవి నాళం ద్వారా పయనించి కర్ణబేరికి చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కర్ణబేరికి తాకినప్పుడు అవి కంపనాలుగా మొదలు కావడం అనేది జరుగుతుంది. ఏంటి, కర్ణబేరికి ఇవి తాకినప్పుడు ఏమవుతాయి, కంపనాలుగా మొదలవుతాయి. ఈ ప్రకంపనాలు మధ్య చెవిలోని భాగాలను ఉద్దీపింప చేయడం అనేది జరుగుతుంది. ఏం ఉద్దీపింపజేస్తాయి, మధ్య చెవిలోని భాగాలను ఉద్దీపింపజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మధ్య చెవి ఏం చేస్తుంది మళ్ళీ అంటే, మధ్య చెవి ధ్వని తరంగాలు కర్ణబేరికి తాగగానే ఏంటి, ధ్వని తరంగాలు కర్ణబేరికి తాగగానే దానిని ఆనుకొనే ఉన్న చిన్న చిన్న సున్నితమైన ఎముకలు ఏంటి, హేమర్, ఎసివిల్, స్టిరప్ అనే వాటిని అవి కంపింపజేయడం అనేది జరుగుతుంది. హేమర్, ఎసివిల్, స్టిరప్ అనే వాటిని అవి కంపింపజేయడం అనేది జరుగుతుంది. ఈ కంపనాలు అనేవి అండాకారపు గవాక్షాన్ని నొక్కడం అనేది జరుగుతుంది. ఏ రకమైన గవాక్షాన్ని, అండాకారపు గవాక్షాన్ని అవి నొక్కడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత లోపలి చెవి, ఈ లోపలి చెవి అనేది ఏం చేస్తుందంటే, ఈ అండాకారపు గవాక్షం యొక్క ఒత్తిడికి లోనయ్యి ధ్వని తరంగాల వల్ల వచ్చిన కంపనాలను ఎక్కడికి చేరుస్తాయి, చెవి లోపలికి పయనింప చేయడం అనేది జరుగుతుంది. ఏవి, అండాకారపు గవాక్షాలు ద్వారా ఒత్తిడినికి లోనయ్యి ఆ ఒత్తిడి ద్వారా ధ్వని తరంగాల వల్ల వచ్చిన కంపనాలను ఏం చేస్తాయి, లోపలి చెవిలోకి అవి పయనింప చేయడం అనేది జరుగుతుంది. ఈ అండాకారపు గవాక్షం అనేది వాటికి సంబంధించిన ప్రకంపనాలను కర్ణవర్ధానికి ఇవి పంపించడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి, అండాకారపు గవాక్షం ప్రకంపనాలను ఎక్కడికమ్మా, కర్ణవర్ధానికి ఇవి పంపుతుంది. లోపలి చెవిలో శ్రవణ భాగమే కర్ణవర్తంగా చెప్పడం అనేది జరుగుతుంది. లోపలి చెవిలో ఏంటి, శ్రవణ భాగాన్నే ఏమంటాము, కర్ణవర్తంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ భాగంలో కనుక మనం చూసినట్లయితే ద్రవంతో నిండిన నాళాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. చెవి లోపల ఉండే ఈ భాగంలో ద్రవంలో నిండిన నాళాలు ఉంటాయి. ఈ కర్ణావర్తంలో ద్రవం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏముంటుంది, కర్ణావర్తంలో ద్రవం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ ద్రవంలో ఉన్న గ్రాహకాలను ధ్వని తరంగాలు ఉద్దీపింప చేయడం అనేది జరుగుతుంది. ఏవి ఉద్దీపింపజేస్తాయి, ఏవైతే కర్ణావర్తంలో ద్రవాలు ఏవైతే ఉంటాయో ఆ ద్రవంలో ఉన్న గ్రాహకాలు ఏం చేస్తాయి, ధ్వనిని ఉత్తేజపరచడం అనేది జరుగుతుంది. ఇవి ప్రచోదనలుగా మారి ఉత్తేజపరిచి ఏ విధంగా మారుతాయి, ప్రచోదనలుగా మారి శ్రవణ నాడి ద్వారా ఇవి మెదడుకు పంపించడం అనేది జరుగుతుంది. శ్రవణ నాడి ద్వారా ఎక్కడికి వెళ్తాయి, మెదడుకు పంపించడం అనేది జరుగుతుంది. మెదడులోని శ్రవణ కేంద్రం అనేది కణ తలంబిక మరియు శ్రవణ నాడి, కణ తలంబిక మరియు శ్రవణ నాడి ద్వారా శ్రవణ ప్రచోదకాలు కణ తలంబికకు చేరడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేరి ధ్వని తరంగాలు అనేటి ఉత్పత్తి అయ్యి ధ్వని తరంగాలుగా మారడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇవి కర్ణావర్తం, లోపలి చెవిలోని అతి ముఖ్యమైన భాగంగా కర్ణావర్తం చెప్పడం అనేది జరుగుతుంది. దేంట్లో అతి ముఖ్యమైన భాగం, లోపలి చెవిలోని అతి ముఖ్యమైన భాగంగా కర్ణావర్తం. ఇది ఆకారంలో ఏ విధంగా ఉంటుందంటే నత్తవలె ఉండడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఉంటుంది, ఆకారంలో నత్తవలె ఉంటుంది. చుట్లుగా వృత్తాకారం వలె చుట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది. చుట్లుగా ఏ విధంగా చుట్టుకొని ఉంటుంది, వృత్తాకారంలో చుట్టుకొని ఉంటుంది. లోపలి ద్రవం అనేది దీని లోపల ఏముంటుంది, ద్రవం ఉంటుంది. కర్ణావర్తంలో 3 మార్గాలు లేదా 3 కుల్యాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఏముంటాయి, కర్ణావర్తంలో 3 భాగాలు కుల్యాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. మొదటి 2 కుల్యాలను 3వ కుల్యం నుండి
వేరుపరిచే కవచం అనేది ఉండడం అనేది జరుగుతుంది. మొదటి 2 కుల్యాలను దేని నుంచి వేరుపరుస్తుందమ్మా? 3వ కుల్యం నుండి వేరుపరిచే ఒక కవచం ఉంటుంది. ఈ 3వ కుల్యనే కర్ణావర్త కుల్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏమంటాము? ఈ 3వ కుల్యంనే కర్ణావర్త కుల్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మొదటి 2 కుల్యాలలోని ద్రవం అనేది, అంటే మొదటి 2 కుల్యాల్లోని ద్రవం అనేది కర్ణావర్త కుల్యం నుండి వేరుపరిచే కవచాన్ని ఏమంటాము? వేరుపరిచి ఇవి ఏం చేస్తాయంటే కవచాన్ని ఉత్తేజపరచడం అనేది జరుగుతుంది. ఏంటంటే మొదటి 2 కుల్యంలోని ద్రవం అనేది కర్ణావర్త కుల్యం నుండి వేరుపరిచి అవి ఏం చేస్తాయి? ఆ కవచాన్ని ఉత్తేజపరచడం అనేది జరుగుతుంది. ఈ కర్ణావర్త కుల్యంలోని కవచాన్ని దేనిలోకి? బెసిలార్ మెంబ్రేన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కర్ణావర్త కుల్యంలోని కవచాన్ని ఏమంటాము? బెసిలార్ మెంబ్రేన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కవచం మీద ఆర్గన్ ఆఫ్ కార్టీ ఉండడం అనేది జరుగుతుంది. ఏ మీద ఉంటుంది? ఈ కవచం మీద ఆర్గన్ ఆఫ్ కార్టీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇది శ్రవణ నాడితో కలిసి ఉంటుంది. దేంతో కలిసి ఉంటుందమ్మా? ఇదాన్ని శ్రవణ నాడితో కలిసి ఉంటుంది. వీటిలో రోమకణాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఈ కవచంలోని కంపనాలను రోమకణాలు ప్రతిస్పందించడం అనేది జరుగుతుంది. ఈ కవచంలోని కంపనాలకు ఏం కంపిస్తాయి? రోమకణాలు అనేటివి ప్రతిస్పందించడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈ రోమకణాల ప్రతిస్పందనలు ఏ విధంగా మారుతాయి? ప్రచోదనలుగా మారి వీటి యొక్క రోమకణాల యొక్క ప్రతిస్పందనలు ప్రచోదనలుగా మారి ఏమవుతాయి? శ్రవణనాడి ద్వారా, దేని ద్వారా? శ్రవణనాడి ద్వారా మెదడులోని కణ తలంబికకు ఇవి చేరడం అనేది జరుగుతుంది. దేనిలో చేరుతాయి? కణ తలంబికకు చేరి అప్పుడు మనము వినడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా కర్ణవర్తంలో రోమకణాలను కంటిలోని రెటినాలోని శంకువులు శలాకలములతో మనం పోల్చవచ్చును. వీటితో పోల్చవచ్చును. వర్తంలోని కణాలను, రోమకణాలను మనం కంటి భాగాలను కనుక మనం చూసినట్లయితే కన్నులోని రెటినాలో ఉండే శంకువులు మరియు శలాకాలతో వాటిని మనం పోల్చడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇవి ఏం చేస్తాయి? ఇవి ఉద్దేశింపబడినప్పుడు సంవేదన అనుభవం అనేది కూడా ఇక్కడ కలగడం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది? సంవేదన అనుభవం అనేది కలుగుతుంది. దీని ద్వారా శ్రవణ నాడుల మార్గాలు, దృష్టి నాడులను ఇవి పోలి ఉండడం అనేది జరుగుతుంది. ఇవి వేటిని పోలి ఉంటాయి అంటే శ్రవణ నాడుల మార్గాలను మరియు దృష్టి నాడులను ఇవి పోలి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చెవిలో ఉన్న 2 భాగాలను కనుక మనం చూసినట్లయితే ఆలిందము, అర్థవర్తి కుల్యము శ్రవణ సంవేదన అనుభవానికి ఇవి పనికి రావడం అనేది జరగదు. చెవిలో ఉండే 2 భాగాలు ఏంటి? ఆలిందము, అర్ధవర్త కుల్యము అనేవి శ్రవణ సంవేదానికి ఇవి పనికి రావడం అనేది జరగదు. అదేవిధంగా ధ్వని తరంగాలను మనము గ్రాఫ్ కాగితం మీద కనుక మనం చిత్రీకరించినట్లయితే సైవ్ర తరంగంగా దాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. దేనిపైన చిత్రీకరించినట్లయితే గ్రాఫ్ కాగితం మీద కనుక చిత్రీకరించినట్లయితే దాన్ని సైన్ వేవ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ధ్వని తరంగాల యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే పౌనపున్యము, అదేవిధంగా విస్తీర్ణము లేదా విస్తారము, అదేవిధంగా వస్త్ర రూపము ఏంటి? విస్తీర్ణం లేదా విస్తారము, అదేవిధంగా ధ్వని రూపము. ఒక సెకండ్లో ఎన్ని ధ్వని తరంగాలు వీస్తాయో ధ్వని తరంగాలు వీస్తాయో దాన్ని బట్టి పౌనపున్యాన్ని కొలవడం అనేది జరుగుతుంది. ఓకే, పౌనపున్యాన్ని కొలవడం అనేది జరుగుతుంది. అంటే ఒక సెకనుకు కలిగే ప్రకంపనాలుగా వాటిని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పౌనపున్యాలను ఏ విధంగా కొలుస్తాము? ఒక సెకండ్లో ఎన్ని ధ్వని తరంగాలు వస్తాయో దాన్ని బట్టి పౌనపున్యాన్ని కొలుస్తాము. అంటే ఒక సెకనుకు కలిగే కంపనాలనే మనము కొలవడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. మనం జనరల్గా కనుక మనం చూసినట్లయితే ధ్వని తరంగాలను కనుక మనం చూసినట్లయితే 20 to 20,000 హెర్ట్జ్ వరకు మధ్య ఉన్న ధ్వనిని మనము ఉత్పత్తి చేసే ధ్వనిని మనం వినడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. ఎన్ని నుంచి అంటామా? 20 to 20,000. జీవులను కనుక మనం చూసినట్లయితే 2,000 హెబో ఉన్న హెడ్జెస్ కంటే ఎక్కువ ఉన్న ధ్వని తరంగాలను అవి వినడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా వినికిడి లోపం కనుక మనం చూసినట్లయితే స్వరస్థాయిలను గుర్తించగల గ్రాహ్యత మానవుని జీవితంలో తొలి దశలో చాలా ఎక్కువగా ఉండి వయసు పెరిగే కొద్దీ
దాని యొక్క గ్రాహ్యత అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంతమంది పుట్టుకతోనే చెవిటి వాళ్ళుగా పుట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలామందిలో వినికిడి లోపం అనేది జ్ఞానేంద్రియాల ద్వారా కానీ లేదా చెవి లోపల ఉండే భాగాలు దెబ్బతినడం వల్ల కానీ అది సంభవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వినికిడి లోపం అనేది దేని ద్వారా పుట్టుకతో కొంతమంది ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదా జీవితకాలం కొనసాగుతున్న సందర్భంలో శ్రవణ జ్ఞానేంద్రియాల లోపం ద్వారా కావచ్చును, లేదా కొన్ని రకాలైన చెవి లోపల భాగాలు దెబ్బతినడం ద్వారా కూడా మనం వినికిడి లోపం అనేది సంభవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. మెదడులో శ్రవణం కేంద్రం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా ఇది సంభవించవచ్చును. ఏంటి, మెదడులో శ్రవణ కేంద్రం అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా వినికిడి లోపం అనేది ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ధ్వని తరంగాలు చెవి లోపలి భాగాలకు చేరకపోవడం వల్ల కూడా వినికిడి దోషాలనేవి మనం కలగడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనం విన్న విషయాలనేవి చెవి లోపల భాగాలకు కనుక చేరలేకపోయినట్లయితే కూడా మనం ఆ విషయాలను వినలేము. దీని ద్వారా కూడా వినికిడి లోపం అనేది కూడా మనము వ్యక్తి లోపల సంభవించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. యాంజియోగ్రామ్ ద్వారా ఆడియోగ్రామ్ ద్వారా మనము ఏం కొలవచ్చును, వినికిడి శ్రవణ లోపాలను మనము కొలవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ధ్వని స్థాన నిర్ధారణ, లోకలైజేషన్ ఆఫ్ సౌండ్. ధ్వని స్థాన నిర్ధారణ ధ్వని ఏ వైపు నుంచి వస్తుందో తెలుసుకోవడానికి సంబంధించిందాన్నే. ధ్వని ఏ వైపు నుంచి వస్తుందో తెలుసుకోవడానికి సంబంధించిందాన్నే ధ్వని స్థాన నిర్ధారణగా చెప్పడం అనేది జరుగుతుంది. ధ్వని ఏ వైపు నుంచి వస్తుందో తెలుసుకోవడానికి 2 చెవులు అవసరం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ ధ్వని ఏ దిక్కు నుంచి వస్తుందో తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు గ్రహించాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనం గ్రహించలేని స్థితిలో కనుక ఉన్నట్లయితే అక్కడ ధ్వని స్థాన నిర్ధారణ అనేది ఉన్నట్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ధ్వని స్థాన మరియు వినికిడి లోపానికి సంబంధించిన అంశాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.